హాయ్ హలో వెల్కమ్ టు ట్రూ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రాఘవేంద్ర. నేను సిఐఎస్ఎఫ్లో వర్క్ చేస్తానండి, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో. అందులో భాగంగా మేము ఎలక్షన్ డ్యూటీకి వచ్చాము వెస్ట్ బెంగాల్ ఎక్కడంటే మేము ఈరోజు వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ భాగంగా పెట్రోలింగ్ పోతున్నాము, బయట పెట్రోలింగ్. ఎందుకంటే ఇక్కడ రిజల్ట్ వచ్చిన తర్వాత గొడవలు జరుగుతున్నాయి కదా, అందుకోసమని మాకు బయట పెట్రోలింగ్ చేసినారు. మామూలుగా అయితే మేము గుజరాత్ పోవాల్సింది, కాకపోతే ఆ గొడవల వల్ల మమ్మల్ని ఇంకా కొద్ది రోజులు ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో పెట్టినారనమాట. ప్రస్తుతానికి ఏంటిదే మేము ఉండే ఏరియాలో ఏం జరగలేదు. మాకు దగ్గరలో కలకత్తాకు అటు సైడ్ ఉన్న సైడు మొన్న 3 మర్డర్లు జరిగినాయి. అట్లనే సువేందు అధికారి పిఏ కదా, ఆయన్ను కూడా చంపేసినారు కదండి. అందుకోసమని ఫుల్ స్ట్రిక్ట్ ఉందన్నమాట. సెంట్రల్ ఫోర్స్లు అన్నీ ఇక్కడే వెస్ట్ బెంగాల్లోనే ఉన్నాయి. అమిత్ షా చెప్పినట్లుగా ఫోర్స్ వాళ్ళని ఇంకా 2 నెలలు ఇక్కడ పెడతామన్నారు కదా, అట్లనే మమ్మల్ని కూడా పెట్టేస్తారేమో. మామూలుగా అయితే మాకు 13వ తారీఖు ట్రైన్ ఉంది, స్పెషల్ ట్రైను. మరి ఏమైతే చూడాలా, ఇక్కడే ఉంచుతారా లేకపోతే మేమున్న ప్లేస్కు గుజరాత్కు పంపిస్తారనేది చూడాలా. ఇప్పుడు మేము కలకత్తాలో దాంకుని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాము, చండీతల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. రెండు ఫేజుల్లో ఎలక్షన్లు అయితే మేము శాంతిపూర్వకంగా కంప్లీట్ చేసినాము. ప్రస్తుతానికైతే మా ఏరియా మొత్తం ప్రశాంతంగానే ఉంది, ఏమి ఇబ్బంది లేదు. అదొక భయం అంటుండ్రి. నిన్న కూడా ఔరా దగ్గర ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగిందని, మరి ఎంతమంది నిజమో మరి ఇంకా క్లారిటీ రాలేదు. మా డ్యూటీ అయితే జరుగుతూనే ఉంది, పొద్దున 8 నుంచి మధ్యాహ్నం కాదు సాయంత్రం 4 వరకు. మధ్యాహ్నం ఒక 1 అవర్ తినడానికి వెళ్తాం, తర్వాత మొత్తం బైక్ పెట్రోలింగే. ప్రస్తుతానికైతే 2 బైకులు ఇచ్చినట్లు పెట్రోలింగ్. ఇంకా మిగిలిన వాళ్ళందరినీ స్టాండ్ బైలో పెట్టినారనమాట, అంటే ఎక్కడైనా ఏమైనా జరిగితే వెంటనే పోవడానికి. వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నారు. మేము ఇప్పుడు బైక్ పెట్రోలింగ్ జరుగుతున్నాం. ముందు చెక్ పోస్ట్ ఇక్కడ డ్యూటీ చేసినాము. ఇక్కడికే ఈ కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ స్థానానికి ఎండింగ్ అనమాట, చండీతల. ఆ తర్వాత నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీ వస్తుంది. ఇక్కడ మేము చెక్కింగ్ చేసినాం అనమాట. ఏవి కార్లు ఏదైనా డబ్బులు తీసుకొని పోతున్నారా, మందు తీసుకొని పోతున్నారా అన్నట్లు మేము చెక్ పోస్ట్ ఇక్కడ. ఇదే చండీతల చెక్ పోస్ట్. ఇక్కడైతే 24 గంటలు డ్యూటీ చేసినాం. వీళ్ళందరికీ హెడ్ కంపెనీ కమాండర్ అంటారు. చూడండి, నాకా చెక్ పోస్ట్, దాంకుని పోలీస్ స్టేషన్, చందన్ నగర్ వాటర్ క్యారియర్, నెక్స్ట్ వచ్చేది ఇక్కడ మా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పరిధి దాటిపోయింది కాబట్టి మేము తిరిగి వెళ్తున్నాము. తర్వాత ఎంతసేపు ఉంటుందో తెలియదు, మరి చూద్దాం. ప్రస్తుతానికి ఇదంతా ఏరియా శాంతిపూర్వకంగానే ఉంది, ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడే ఇబ్బంది అనేది లేదు. ఇక్కడ మేము నాకా చెక్ పోస్ట్, అదే డ్యూటీ పోస్ట్ నాకా చెక్ పోస్ట్. ఇక్కడ ఏదో పోలీసు వాళ్ళు ఆపుతున్నారు, మరి ఏమవుతుంది. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి బార్డర్. చాయ్ తాగుదాం అంటున్నారు. ఇప్పుడు మా అతను పోలీసు వాళ్ళకి తాగుదాం అనుకుంటే వెళ్తున్నాం. దాంతో పాటు బైక్ చూడడం కొంచెం ఇబ్బంది. ఏరియా డేంజర్ ఏరియా, కానీ ప్రశాంతంగానే ఉంది. చూడండి ఎంత బిజీగా ఉందో. ఇది రైల్వే స్టేషన్ సైడ్ అనమాట. ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. చాలా బిజీ ఏరియా అనమాట. मेरा साथ वाला बोल रहा है कि पुलिस वाले के ज़्यादा नज़दीक मत जाओ, थोड़ा दूर रहो करके. ఈసారి ఎలక్షన్ వరకు ఏ విధమైన గొడవలు జరగలేదండి. కాకపోతే ఎలక్షన్ తర్వాత ఇంకా గాడి తోడ వాళ్ళ బండి కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకోసం ఆప్ అవుతుంది. అంటే 24 పరగణాలు అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది. ఆ డిస్ట్రిక్ట్ ఇప్పుడు ఇంకో చిన్న సంస్థ తీసుకొని పోతున్నారు. ఎందుకంటే ఏం జరిగినా నేను ఆ డిస్ట్రిక్ట్లోనే జరుగుతాం అనమాట. పర్లేదు. ఇక్కడ వెస్ట్ బెంగాల్ ప్రతి ఇంటి దగ్గర ఒక చెరువు లాగా ఉంటుంది, అంటే ఒక పొలం లాగా. ప్రతి ఇంటి దగ్గర వర్షం నీళ్ళు అన్ని దాంట్లోనే, చేపలు దాంట్లోనే ఉంచుతారు. ఎండాకాలం అయితే స్విమ్మింగ్ చేస్తారు. అందుకోసమే ఇక్కడ ఉక్క ఎక్కువ వస్తుంది, చెమట ఎక్కువ పడుతుంది కలకత్తాలో. తర్వాత మనసు ఖచ్చితంగా ఉంటుంది. వీడేంద్ర ఎలక్షన్ డ్యూటీ గురించి చెప్పమంటే
చూసారు ఎంత బిజీ ఉందో ఏరియా. ప్రకృతి బాగుంటుంది కానీ ఉక్కపోతే ఇక్కడ మైగ్రేటెడ్ అంటే వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు, అందుకోసమే బిజీ ఉంటుంది కలకత్తా కానీ ఈ వెస్ట్ బెంగాల్ సైడ్ మొత్తం. మళ్ళీ మధ్యాహ్నం చేసిన తర్వాత రాత్రి 11 గంటలకు అప్పుడే నిద్ర. ఇక ఇప్పుడు మనం దగ్గర మెయిన్ రోడ్లోకి చేరుకుంటున్నాం. ఇక్కడ ఎక్కడైనా ఫోటో తీయాలంటారా ఏమో మరి. వెస్ట్ బెంగాల్లో ప్రతి ఒక్కరికి సరుకులు ఫ్రీ అనమాట నెల నెల. ఛార్జింగ్తో నడిచేది ఎలక్ట్రిక్ వెహికల్ చాలు. తక్కువ పైన పోతున్నాం. ఇప్పుడు మనం ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం, రైల్వే ట్రాక్. ఫ్లైఓవర్ కూడా చాలా బిజీ ఉంటుంది. ఇది మెయిన్ రోడ్డు హౌరాకి మరియు దుర్గాపూర్కు కలిపే హైవేకి దగ్గరలో ఉందన్నమాట ఈ బ్రిడ్జ్. దానికుని మనం ఉన్న ఏరియా కలకత్తాలో దానికుని. చూడండి అక్కడ ఏమో జరిగినట్లుంది, ఎక్కువ మంది జనాలు ఉన్నారు. పుల్లియా డిస్ట్రిక్ట్లో 23 ఏమైందో మరి. కంప్లీట్ చేసుకుని మళ్ళీ వెంటనే 24వ తేదీ మళ్ళీ కోల్కత్తా వచ్చాం. 24వ తేదీ వచ్చామో లేదో ఇక్కడ మళ్ళీ పెట్రోలింగ్ ఇక్కడ ఏం లేదు, జనాలను ఎక్కించుకుంటున్నారు ఇక్కడ. చూడండి మొత్తం గుంపు గుంపే ఉన్నారు, ఎందుకో మరి. కాకపోతే గొడవలు చేసేటట్లేం లేదు, అందరూ కూడా వెళ్తున్నారు ఒక చోట నుంచి ఇంకొక చోటకి. అలాంటి వాళ్ళతో మనకి ఇబ్బంది లేదు, ఎంతున్నా కూడా. కొంచెం ప్రాబ్లం ఉన్నా కూడా తొందరగా రిటైర్ అయిపోతారు. స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అండి ఇక్కడ. ఏదో కావాలని గొడవపడి ఏదో చేయాలి అన్నట్లు తిరిగినప్పుడు మనకి చాలా ఇబ్బంది ఉంటుంది. అందుకోసమే ఏదైనా చిన్న ఒక 10 మంది గుంపులు ఉన్నా కూడా మేము వాళ్ళని ఎవరి వాళ్ళు లేకపోతే దూరం పంపించేసి ఏరియా శాంతంగా ఉండేటట్లు చూసుకుంటాం. వెస్ట్ బెంగాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయంటే అది సెంట్రల్ ఫోర్స్ వల్ల మరియు కలకత్తా పోలీస్ లేకపోతే వెస్ట్ బెంగాల్ పోలీస్ వల్లే జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ల వరకు కౌంటింగ్ వరకు కూడా ఎక్కడ ఏం జరగలేదు. ఎప్పుడైతే రిజల్ట్ వచ్చినాయో సగం మంది సెంట్రల్ ఫోర్స్ వాళ్ళ ప్లేసులకు వెళ్ళిపోయినారు. అప్పుడు కొంచెం ఈ పరిస్థితులు వచ్చినాయి అనమాట. మామూలు అనుకోండి, ఇంతకుముందులో పెట్టుకునేప్పుడు చాలా తక్కువ. పెట్రోలింగ్ చేసే చోట ఎవరో వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చూడండి. పోలీసు వాళ్ళు ఒక అతన్ని పిలుచుకొని వస్తున్నారు స్టేషన్కి బైక్లో కూర్చోబెట్టుకుని. ఎందుకంటే ఆయన అల్లరి చేయండి, అదే గొడవల్లాగా క్రియేట్ చేస్తుంటే అవన్నీ తీసుకొని వస్తున్నారు అన్నమాట. ఇట్లా ఉంటుంది మా డ్యూటీ. మెయిన్ రోడ్లో ప్రస్తుతానికి మేము దగ్గరలోకి వచ్చినాం. మా పోలీస్ స్టేషన్. ఇప్పుడు మనం దాంకుని పోలీస్ స్టేషన్ ఏరియాలో పోతున్నాము. ఇక్కడే మా పోలీస్ స్టేషన్ అన్నమాట. ఈ పోలీస్ స్టేషన్ కిందనే మేము డ్యూటీ చేస్తాం. మా కంపెనీ మొత్తము 90 మంది ఉంటాం అనమాట. ఈ కంపెనీ కిందనే ఈ పోలీస్ స్టేషన్కి ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో మేము డ్యూటీ చేస్తాం. ఇది వెస్ట్ బెంగాల్ కోల్కతా దగ్గరలో చందన్ నగర్ పోలీస్ కమిషనరేట్ అంతా కింద ఉన్న దాంకుని పోలీస్ స్టేషన్ అన్నమాట. ఇక్కడ మేము డ్యూటీ చేస్తాం. ఇక్కడ చాలా ఏరియా ఉంది కలకత్తా అంతా దగ్గర. ఇదే దాంకుని పోలీస్ స్టేషన్. ఇప్పుడు అట్లోనే ఆ మనిషిని తీసుకొని వస్తున్నారు కదా, ఆయన ఇక్కడికి తీసుకొని వస్తున్నారు. నేను నా డ్యూటీలో భాగంగా డ్యూటీ చేసుకుంటూ నేను వెళ్ళే ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేస్తాను. మరిన్ని సిఐఎస్ఎఫ్కి సంబంధించి లేకపోతే ఫోర్స్కి సంబంధించి వివరాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.